నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. ముందుగా మనం మహాదినపత్రికలు ఏం ప్రచురించారో చూద్దాం. ఈ వారంలోనే నోటిఫికేషన్ 24 లేదా 27న ముహూర్తం. కలెక్టర్తో రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారని కూడా ప్రచురించారు. ఇక దావోస్లో ట్రంప్ విందు, 7 భారతీయ సీఈఓలకు ఆహ్వానం పలికినట్లుగా కూడా మరి ప్రచురించారు. ఇక బాస్ బస్టర్ మెగా మూవీపై అల్లు అర్జున్ రియాక్షన్ ఇచ్చినట్టుగా కూడా మరి ప్రచురించడం అయితే జరిగింది. ఇక విభిన్న కథనాలకు కేర్ ఆఫ్ మహా తెలుగు దినపత్రిక ప్రజలను చైతన్యపరచడంలో కీలక పాత్ర పోషించారని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ చెప్పినట్టు కూడా ఇక ప్రచురించారు. ఏంటంటే క్యాలెండర్ ఆవిష్కరణలో ఆయన పాల్గొన్నట్టుగా దీనిలో మనకి తెలుస్తుంది. ఇక ఇంపార్టెంట్గా చూసుకుంటే సిట్టు ముందుకు హరీష్, ఫోన్ ట్యాపింగ్పై 7.5 గంటలు ప్రశ్నల వర్షం. మనకు తెలుసు, నిన్న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి ఆయన చేరుకోవడం జరిగింది. అక్కడ పెద్ద ఎత్తున నినాదాలు అయితే చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు. కానీ 100% చట్టం తన దానం చేసుకుపోతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని, తప్పు చేసిన వాళ్ళు నిర్ధారించేందుకు మరి ఈ సిట్ అయితే ప్రశ్నల వర్షం అయితే కురిపించింది. హరీష్ రావుకి సంబంధించి ఫోన్ ట్యాపింగ్పై 7.5 గంటల పాటు ప్రశ్నించింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా హైడ్రామా నెలకొన్న పరిస్థితి. మరి సిట్ నన్ను అడగడం కాదు, సిట్నే 100 ప్రశ్నలు అడిగానని హరీష్ రావు చెప్పారు. దమ్ముంటే వీడియో బయట పెట్టాలని ఛాలెంజ్ విసిరారు. రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా బీఆర్ఎస్ అగ్రనేత మాజీ మంత్రి హరీష్ రావు సిట్ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు దాదాపు 7.5 గంటల పాటు సాగిన విచారణలో అధికారులు హరీష్ రావుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇప్పటికే అరెస్ట్ అయిన మాజీ పోలీసు అధికారులు ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, ఇటీవల విచారణ ఎదుర్కొన్న ఎస్బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటుగా ఓ టీవీ ఛానల్ ఎండీ శ్రవణ్ రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా హరీష్ రావునైతే ప్రశ్నించడం అయితే జరిగింది. ఇక విశ్వసనీయ సమాచారం ప్రకారం ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇంటెలిజెన్స్ అధికారులతో మీకున్న సంబంధం ఏంటి, మరి ఎన్నికల సమయంలో లేదా ఇతర రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారా అన్న కోణంలో ప్రధానంగా ప్రశ్నించినట్టుగా కూడా మరి తెలుస్తుంది. ముఖ్యంగా సిద్దిపేట ప్రాంతానికి చెందిన రియల్టర్ చక్రధర్ గౌడ్ విషయంలో ఆ సమయంలో జరిగిన కాల్ డేటా సేకరణపై హరీష్ రావును అధికారులు వివరణ కోరినట్టుగా తెలుస్తుంది. ఇక నేనే హోంమంత్రి కాదు, సిట్ ప్రశ్నలకు హరీష్ రావు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. 10 ఏళ్లలో మేము చట్టానికి లోబడి పనిచేశాం, ఏ అధికారి కూడా ఇలాంటి చట్టవిరుద్ధమైన ఆదేశాలు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేసినట్టుగా సమాచారం. ఇతర నిందితుల వాంగ్మూలాలను ఉటకేయించినప్పుడు వారిపై ఒత్తిడి తెచ్చి లేదా ప్రలోభపెట్టి అబద్ధపు సాక్ష్యాలు సృష్టించి ఉండవచ్చునని కొట్టిపారేసినట్లుగా చెబుతున్నారు. ఓవరాల్గా హరీష్ రావు విచారణ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకు హరీష్ రావు అనుచరులు భారీగా తరలివచ్చారు. ఉద్రిక్తత నెలకొంది. మరి అయితే సాయంత్రం సమయంలో పలువురు దూసుకుపోగా పోలీసులు వారించి మరి పంపించి వేసినట్టుగా కూడా ప్రచురించడం అయితే జరిగింది. నేను సిట్టుకు 100 ప్రశ్నలు వేశా. విచారణ అనంతరం హరీష్ రావు దమ్ముంటే విచారణకు సంబంధించిన వీడియోలు విడుదల చేయాలని సవాల్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనకేం సంబంధమని ప్రశ్న. మరి మనకు తెలుసు బీఆర్ఎస్ నేతలు చాలా డిఫరెంట్గా ఉంటూ ఉంటారు. మరి సిట్ని నన్ను అడగటం కాదు, నేనే 100 ప్రశ్నలు సిట్ అడిగానని అంటున్నారు. అంటే ఆచరణకు సాధ్యం కానివి బయటకు వచ్చి మాట్లాడటం, దమ్ముంటే మీరు ఆ ప్రశ్నల వర్షం ఏదైతే కురిపించారో దాన్ని బయట పెట్టాలని చెప్పడం, ఇదంతా కూడా ఒక హైడ్రామాగా మనమైతే భావించవచ్చు. ఎందుకంటే కొన్ని లోబడి కొన్ని పరిస్థితులకి, కొన్ని పద్ధతులకి లోబడి పనిచేస్తాయి. సిట్ ఏం ప్రశ్నలు అడిగాయి అనేది ఇమీడియట్లీ బయట పెడతారు, ఎవరన్నా గోప్యంగా ఉంచుతారు. కాబట్టే బయటకు వచ్చి అబ్బో నేను సిట్నే 100 ప్రశ్నలు అడిగానని చెప్తాం. ఇది ఎలా ఉందంటే అదేదో శక్ని మూవీ సినిమాలో ఏదో ప్రకాష్ రాజు బయటకు వచ్చి ఎన్ని తప్పులు చేసినా కూడా బయటకు వచ్చి ఇస్త్రీ నలగకుండా వెళ్ళి రాజకీయం చేద్దాం పదండి అన్నట్టు ఏదో ఇన్స్పైరింగ్గా తీసుకున్నట్టుగా మనకైతే కనబడుతుందని రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా చూస్తే మరి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ తనను ప్రశ్నించడం కాదని తానే సిట్ని 100 ప్రశ్నలు అడిగారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు పేర్కొన్నారు. దమ్ముంటే విచారణకు సంబంధించిన వీడియోలను విడుదల చేయాలని ఆయన సవాల్ విసిరారు. మరి చీఫ్ ఇంటెలిజెన్స్ కూడా విచారణకు పిలవాలని ఆయన డిమాండ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఓవరాల్గా ఇది ఆయన మరి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడే మాటలు అయినప్పటికీ కూడా సిట్ అయితే కొన్ని ప్రశ్నల వర్షాన్ని అయితే కురిపిస్తున్నట్టుగా అయితే మరి తెలుస్తుంది. చూడాలి రానున్న రోజుల్లో ఇది ఏ రకంగా ముందుకు వెళుతుంది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక అదేవిధంగా దావోస్లో తెలంగాణ తొలి విజయం,
భారత ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి పనిచేయనున్న యూఏఈ తెలంగాణ వ్యూహాత్మక భాగస్వామ్యానికి యూఏఈ ఆసక్తి. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం వెల్లడి. గూగుల్ బృందానికి సీఎం కృతజ్ఞతలు కూడా చెప్పారు. మనకు తెలుసు సీఎం రేవంత్ దావోస్ వెళ్ళిన సంగతి కూడా మనకు తెలుసు. తెలంగాణ రాష్ట్ర పెట్టుబడుల లక్ష్యంగా మరి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్న సంగతి మనకి విదితమే. భారత ఫ్యూచర్ సిటీలోని ప్రపంచ స్థాయి నగరంలో అభివృద్ధి చేసేందుకు తెలంగాణతో కలిసి పనిచేయడానికి యూఏఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని యూఏఈ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి హెచ్ఈ అబ్దుల్లా బిన్ తౌక్ అలీ మార్రీ తెలిపారు. ప్రపంచ ఆర్థిక వేదిక 2026 సదస్సులో భాగంగా దావోస్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూఏఈ మంత్రి మంగళవారం భేటీ అయ్యారు. తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందంతో కలిసి రాష్ట్రంలో చేపట్టే మౌలిక సదుపాయాలు ప్రాజెక్టులు ముఖ్యంగా భారత ఫ్యూచర్ సిటీపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ను వివరించారు. 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు. భారత ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు అభివృద్ధి అవకాశాలపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇది దేశంలోనే తొలి నెట్ జీరో గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకుంటుందని తెలిపారు. దీని అందరికీ కూడా మరి గూగుల్ బృందానికి మరి సీఎం కృతజ్ఞతలు చెప్పారు. యూఏఈ కలిసి పనిచేయడానికి మరి సిద్ధంగా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది రేవంత్ రెడ్డి విజయంగా కూడా మనందరం కూడా అభివర్ణించవచ్చు. మనం ఆ ఇమేజ్ని మనం దిద్దుల శ్రీధర్ బాబును కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా పొంగులేటిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక తదుపరి బీజేపీ చేతిలో దేశం సురక్షితం. బెంగాల్ తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాం. నవీన్ ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రధాని మోడీ వెల్లడించడం అయితే జరిగింది. భారతీయ జనతా పార్టీ చేతిలోనే దేశం సురక్షితంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. గత 12 ఏళ్లలో ఎన్నో రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని గుర్తు చేసుకున్నారు. తొలిసారి బెంగాల్ తెలంగాణలో కూడా అధికారంలోకి రానున్నామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బీజేపీది మాత్రం ఎల్లప్పుడూ అభివృద్ధి మోడల్ అంటూ మరి ఆయన చెప్పుకొచ్చారు అని కూడా మరి దీనిలో ప్రచురించడం జరిగింది. ఢిల్లీలోని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో సాధారణ కార్యకర్త కూడా పార్టీ జాతీయ అధ్యక్షుడు కాలగానని ప్రధాని మోడీ తెలిపారు. భారతీయ జనతా పార్టీ నిర్ణయాలు ఎంపిక అన్నీ కూడా ప్రజాస్వామ్యయుతంగా ఉంటాయని నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు. దేశ సేవ ప్రజాసేవ లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయన్నారు. కార్యకర్త కేంద్రంగా పార్టీ సిద్ధాంతాలు ఉంటాయని తెలిపారు. బీజేపీ కార్యకర్తని కల్పించుకోవడమే తన గర్వకారణంగా ఉంటుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. అలాగే పార్టీ నిర్మాణం పటిష్టంగా ఉందని చెప్పారు. ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మరి తెలంగాణలో బెంగాల్లో మేము అధికారంలోకి వస్తాము. ఇప్పుడైతే బెంగాల్కి ఆల్రెడీ ముందు జరగబోతున్నాయి. మరి వస్తామని ఆశాభావాన్ని అయితే వ్యక్తమైతే చేశారు. ఆశాభావాన్ని వ్యక్తమైతే చేయొచ్చు, కానీ అండర్ కరెంట్గా సంస్థాగతంగా ఇక్కడున్న పరిస్థితులు మాత్రం దానికి భిన్నంగా ఉంటాయి అనడంలో ఏమాత్రం మరి అతిశయోక్తి లేదేమో. బీజేపీ ఎప్పుడూ లేనంత క్లిష్ట పరిస్థితుల్లో తెలంగాణ ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే ఒకరి మీద ఒకరికి సరిగ్గా కమ్యూనికేషన్స్ లేవు, ఒకరితో ఒకరికి సరైన రాయబారాలు లేవు, ఒకరితో ఒకరికి మాట్లాడుకోవటాలు లేవు. ఇలాంటి సమయంలో ఎటువంటిన ఈ టైంలో నాయకుల్లో మరి ఐకమత్యం కొరివిడి నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో ఎంతటి దారుణ పరాభవాన్ని మూటకట్టుకుందో మనకి తెలుసు. రానున్న ఈ వచ్చే ఎన్నికలు కూడా ఏవైతే ఉన్నాయో మున్సిపల్ ఎన్నికల్లో కూడా అసలు తన సత్తా చాటాల్సిన అవసరం ఉంది. కానీ తెలంగాణలో కూడా మేము వస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ఆశాభావాన్ని వ్యక్తం చేయడం ఒకంత కొంతమంది అంత కరెక్ట్ కాకపోవచ్చు, కానీ ఎక్కడైనా కూడా మేము ఓడిపోతామని చెప్పం కాబట్టి ఈ రకంగా మాట్లాడారు. కానీ బీజేపీ పార్టీ తెలంగాణలో ఒకప్పుడు స్ట్రాంగ్గా ఉంది, వచ్చేదేమో. కానీ ఇప్పుడైతే మాత్రం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి అక్కడ బీజేపీలోనే మరి సమూలంగా నిర్మూలించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. వాడి ఇంటి పోర్లే వాళ్ళే చూసుకోవాల్సినవి ఉన్నాయి. అవన్నీ చక్కదిద్దుకున్నాక ఆ తర్వాత తెలంగాణ దానిలో మీరు వచ్చేది లేనిది ఆలోచించండి అని చెప్పి రాజకీయ విమర్శకులు మరి విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. మీరేమంటారు? నిజంగానే తెలంగాణలో బీజేపీకి మరి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గవర్నమెంట్ ఫామ్ చేయగలిగేంత సీన్ మీరు ఉందనుకుంటున్నారా? కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఇక అలుపెరగని జూపల్లి అని కూడా ప్రచురించారు. ఒక్క రోజులో 4 జిల్లాలు చుట్టేసిన మంత్రి 48 గంటలు 1000 కిలోమీటర్ల మారథాన్ టూర్. అడవుల్లో జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జూపల్లి కృష్ణారావు నిబద్ధత. మంత్రి పనితీరుకు ఆశ్చర్యపోతున్న నేతలు అధికారులు. తెలంగాణ రాష్ట్ర ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు ప్రజాసేవలో తన నిబద్ధతను చాటి చెప్పారు. రోడ్డు మార్గంలో సుడిగాలి పర్యటనలు చేశారు. ఒక్క రోజులో 4 జిల్లాలను మెరుపు వేగంతో మరి ఆయన చేయటం అయితే జరిగింది. ఇక
మెరుపు వేగంతో చుట్టేసిన తనకు బాధ్యతల పట్ల మక్కువెంతో తెలియజెప్పారు. ప్రజాపాలనలో ఎప్పుడూ కూడా వినూత్న రీతిని అనుసరిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకునే జూపల్లి కృష్ణారావు అలు పెరగని బాటసారిలాగా సాగించారని చెప్పి కూడా మరి దీనిలో ప్రచురించడం జరిగింది. మరి అదే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని ఎటువంటి పరిస్థితుల్లో మంచిగా చేసి అభివృద్ధి చేసి తీరుతామని జూపల్లి కంకణం కట్టుకున్నారని కూడా చెప్తానికి దీనికి ఒక ఉదాహరణగా మనం అయితే చెప్పొచ్చు. ఇక మెడికల్ హబ్గా జగిత్యాల జిల్లా మెడికల్ కాలేజీల పనులు త్వరగా పూర్తి అయ్యేలా చూస్తా, అన్ని సౌకర్యాల హంగులు అద్భుతంగా నిర్మించే కృషి చేస్తా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అయితే చెప్పారు. జగిత్యాల్లో 235 కోట్లతో 450 పడకల ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేశారు. క్రిటికల్ కేర్ భవన ప్రారంభోత్సవంలో కూడా ఆయన పాల్గొనడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా ఈ వారంలోనే నోటిఫికేషన్ 24 లేదా 27న ముహూర్తం కలెక్టర్లతో రాణి కుముదిని మాట్లాడారు వీడియో కాన్ఫరెన్స్లో. మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం చకచక ఏర్పాట్లు అయితే కానిచ్చేస్తుంది. ఇందులో భాగంగానే కలెక్టరేట్తో SEARని కుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాలో కలెక్టరేట్తో కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బుధవారం ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో కలెక్టర్తో వీసీ నిర్వహించనున్నారు. గురువారం ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్లతో ఈ నెల 23న రంగారెడ్డి, మేడ్చల్, ఉమ్మడి మెదక్ జిల్లాల కలెక్టర్లతో SEC వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల ఏర్పాట్లకు సన్నద్ధతపై చర్చిస్తున్నారు. ఈ నెల 24 లేదా 27న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. ఎన్నికల నగర అయితే మోగేసింది. ఫిబ్రవరి 2వ వారంలో మరి 2 నుంచి 3వ వారంలోపు ఎన్నికలు పక్కాగా జరిగే అవకాశం ఉంటుంది. మరి 24, 27 మరి నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో మరి ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తమ విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయో చూసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విజయడంక ఎవరు ముగిస్తారో చూడడానికి మనందరం కూడా మరికొంత కాలంలో మనకి దాని గురించి సమాధానం అయితే వచ్చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఇక అదేవిధంగా దావోస్లో ట్రంప్ విందు, మరి 7 భారతీయ సీఈఓలకు ఆహ్వానం అని కూడా ప్రచురించారు. మనకు తెలుసు స్విట్జర్లాండ్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది దేశాధినేతలు, వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు దావోస్ అయితే చేరుకున్నారు. మరి ఇందులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 6 ఏళ్ల తర్వాత వస్తుండగా ఇందులో ఆయన పాల్గొనడం ఇది 3వసారి. ఈ సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్ ఏర్పాటు చేసే విందుకు 7 భారతీయ సీఈఓలకు ఆహ్వానం అందినట్లుగా సమాచారం. టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, భారతీయ ఎంటర్టైన్మెంట్ చైర్మన్ సునీల్ మిత్తల్, విప్రో సీఈఓ శ్రీని పల్లియా, ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ ఎస్ పరేఖ్, బజాజ్ ఫైనాన్స్ సర్వీసెస్ సంజీవ్ బజాజ్, మహీంద్రా గ్రూప్ సీఈఓ అనిష్ షా, అలాగే జూబిలెంట్ భర్తియా గ్రూప్ సహా వ్యవస్థాపకుడు హరి ఎస్ భర్తియాలు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 130 దేశాల నుంచి 3,000కు పైగా ప్రతినిధులు హాజరవుతున్నారు. ట్రంప్ కారణంగా ప్రపంచ ఆర్థిక రంగం అతలాకుతలమవుతున్న నేపథ్యంలో దావోస్లో ట్రంప్ ప్రసక్తంపై మొత్తానికి ఆసక్తికరంగా మారిందని కూడా ప్రచురించారు. చూడాలి రానున్న రోజుల మీటింగ్ తర్వాత అక్కడ ఏమేమి నిర్ణయాలు తీసుకోబోతున్నారనేది అక్కడ కూడా మనకి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇక అదేవిధంగా బాస్ బస్టర్ అల్లు అర్జున్ తెలుసు, మెగా మేనలుడు. పుష్ప వరకు కూడా తను మెగా కాంపౌండ్లోనే ఉన్నట్టుగా కనిపించిన మరి అల్లు అర్జున్ పుష్ప నుంచి కూడా తను ఏదో సైడ్ ట్రాక్గా వెళ్ళి తనకంటూ ఒక ఇమేజ్ ఉన్నట్టుగా మరి తన సొంత ఇమేజ్ని ఏర్పాటు చేసుకుని ముందుకెళ్ళిన పరిస్థితి అయితే మనం కూడా చూసాం. బాస్ బస్టర్ మెగా మూవీపై అల్లు అర్జున్ రియాక్షన్ అయితే ఇచ్చాడు. మనకు తెలుసు మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా రిలీజ్ అయ్యి ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనందరికీ కూడా తెలుసు. మరి ఆ సినిమా హిట్ గురించి మన రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచం కూడా మొత్తం మాట్లాడుకుంటుంది. మేబీ అల్లు అర్జున్ కూడా విశేష చెప్పుంటారు. మనశంకర్ వరప్రసాద్ గారు ఈ సంక్రాంతికి వచ్చే బ్లాక్ బస్టర్ మాత్రమే కాదని ఈ సంక్రాంతి బాస్ బస్టర్ అంటూ ప్రముఖ హీరో అల్లు అర్జున్ కితాబిచ్చారు. తాజాగా ప్రేక్షకులకు ముందు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. ఈ సందర్భంగా చిత్రబృందానికి శుభాకాంక్షలు చెప్తూ అల్లు అర్జున్ స్పెషల్ ఫోకస్ పెట్టారు, స్పెషల్ పోస్ట్ పెట్టారు. బాస్ ఈజ్ బ్యాక్. నిజంగా ఇది ఒక అద్భుతం. మన మెగాస్టార్ చిరంజీవి గారిని ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది. వింటేజ్ వైఫ్తో వెండితెర వెలిగిపోయిందంటూ ప్రశంసలు కురిపించారు. బ్లాక్ బస్టర్ మెషిన్ దర్శకుడు అనిల్ రావుపూడి శుభాకాంక్షలు. సంక్రాంతికి వస్తారు, హిట్ కొడతారు, రిపీట్ అంటూ ప్రశంసలు కురిపించారు. అల్లు అర్జున్ ట్వీట్తో మెగా అభిమానుల్లో సంతోషం నెలకొంది. సినిమా రిలీజ్ అయిన తొలి రోజే బాస్ చించేశారంటూ అల్లు అరవింద్ కూడా సూపర్ రివ్యూ అయితే ఇవ్వటం అయితే
మరి జరిగింది. ఓవరాల్గా ఎవరు రివ్యూలు ఎవరు ఎంత లేటుగా ఇచ్చినా ఏమి ఇచ్చినా ప్రజలైతే తీర్పిచ్చారు. బాస్ ఈజ్ బ్యాక్ అని ప్రజలు ముందే చెప్పకనే చెప్పారు. మరి అల్లు అరవింద్ అయితే ముందైతే చెప్పారు, కానీ కొంచెం లేటుగా అయినా కూడా మరి ఏదో మొత్తానికి తాను మెగా కాంపౌండ్లో ఉన్నానని, నాకు చిరంజీవి గారి తర్వాతే మా నాన్నగారని రకరకాలుగా మాట్లాడిన అల్లు అర్జున్ పోనీ ఇప్పటికైనా కూడా ఈ రకంగా బాస్ బస్టర్ అని చెప్పడం అయితే ఇది చిరంజీవి గారి అభిమానులకి ఏమో కానీ కొంత అల్లు అర్జున్ గారి అభిమానులు ఎవరైతే కొంతమంది ఉన్నారని చెప్పుకుంటున్నారో వాళ్ళకైతే కొంతవరకు బాగానే ఉంటుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో అల్లు అర్జున్ సినిమాలు కొన్ని మరి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటారు కాబట్టి పక్క వాళ్ళకి కూడా హిట్ అవ్వాలని కోరుకుంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా అల్లు అర్జున్ మేనలుడుగా తను లేట్గా రియాక్ట్ అయినప్పటికైతే రియాక్ట్ అయ్యారు కాబట్టి అంత ఎక్సైటింగ్ అయితే మెగా ఫ్యాన్స్లో అయితే ఏం పెద్దగా లేదు. మరి ప్రజలందరూ కూడా ఆల్రెడీ అంతకంటే ఎక్కువ కితాబ్ అయితే ఇచ్చేశారు. మీరేమనుకుంటున్నారు? అల్లు అర్జున్ ఈ కితాబ్ ఇవ్వడాన్ని ఏ కోణంలో చూస్తారో కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక అదేవిధంగా మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులకు ఆహ్వానం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలి అని చెప్పి ఆమన్గల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందించాలని డీసీహెచ్ అనురాగిని రెడ్డి సూచించారని కూడా ప్రచురించారు. ఇక ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ సురక్షితంగా ఇంటికి చేరుకోవాలి. అలైవ్ కార్యక్రమంలో ఆటో లారీ డ్రైవర్లకు అవగాహన మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ వెల్లడించడం అయితే జరిగింది. బస్తీ దవాఖాన ప్రారంభించారు ఎమ్మెల్యే వేళ్లపల్లి శంకర్, మరి దాని గురించి కూడా ప్రచురించారు. ఇక కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు, కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించిన కంది శ్రీనివాసరెడ్డి. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి వెళ్ళినప్పటి దగ్గర నుంచి కూడా ఇతర పార్టీల నుంచి కావచ్చు, సామాన్య జనాలు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, ఎవరైనా మొత్తానికి కలిపి మరి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీలో తమదైన అభివృద్ధికి చేయడానికి ముందుకు దూసుకుపోతున్నారు కంది శ్రీనివాసరెడ్డి. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ప్రజల కోసం నిరంతరం సేవ చేస్తూ మరి అంబులెన్స్ ద్వారా ఆరోగ్యానికి సంబంధించి అంబులెన్స్ సేవలని, ఉచిత అంబులెన్స్ సేవలను అందిస్తూ అదేవిధంగా మరి నిరంతరం కూడా మరి 365 రోజులు కూడా దగ్గర 3.5 సంవత్సరానికి 365 రోజులు అలా 3.5 సంవత్సరానికి నిత్యాన్నదానం చేస్తూ ఆదిలాబాద్ యొక్క ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతున్న కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికల పరంపర అయితే కొనసాగుతుందని అయితే మనమైతే చెప్పుకోవచ్చు. ఇక ఆదిలాబాద్ ప్రజలకి కాలనీలకి తాను అండగా ఉంటానని, ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఆదుకుంటానని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ జడ్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్లో జరిగిన చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 7వ వార్డు కేఆర్కే కాలనీ నుండి సాయిరామ మహారాజ్ ఆధ్వర్యంలో కాలనీ వాసులు అల్చెట్టి నాగన్న ఆధ్వర్యంలో 10 వార్డు రామ్నగర్ నుండి పెద్ద సంఖ్యలో కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో అయితే చేరారు. ఓవరాల్గా మరి కాంగ్రెస్ పార్టీలో చేరి మరి మంచి జోష్లో వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా చాటి కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడించాలని మరి అందరికీ కూడా కంది శ్రీనివాసరెడ్డి ప్రజలందరికీ అక్కడున్న చేరుతున్న నాయకులకి కార్యకర్తలందరికీ కూడా దిశానిర్దేశం చేయడం అయితే జరిగింది. కాంగ్రెస్ విజయం కోసం నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తిగా మరి రేవంత్ రెడ్డి దగ్గర కూడా మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి. ఇక నార్సింగి గ్రామంలో అంగరంగ వైభవంగా మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవాన్ని ప్రచురించారు. ఇక అదేవిధంగా తెలంగాణ జీవన తత్వం మల్లన్న జాతర అని కూడా మరి ఒక ఆర్టికల్ కూడా ప్రచురించారు. ఇక 100 కోట్లతో మున్సిపాలిటీల అభివృద్ధి, ప్రజల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే మాలరెడ్డి రంగారెడ్డి చెప్పారు. ఇబ్రహీంపట్నంలో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారని కూడా ప్రచురించారు. ఇక ఆరోగ్య మహిళా ప్రత్యేక వైద్య శిబిరం విజయవంతం, 59 మందికి గర్భస్థ సమస్యలు, 131 మంది గర్భిణులకు ప్రత్యేక పరీక్షలు, ఆసుపత్రి డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వి శేఖర్ అని కూడా ప్రచురించారు. ఇక గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద చెప్పారు. అదేవిధంగా షాద్ నగర్ చౌరస్తా రోడ్ల విస్తరణకై సంతకాల సేకరణ, పట్టణ న్యాయవాదుల సంతకాలు సేకరించిన ఆర్ఎన్ రాము చౌరస్తా విస్తీర్ణంలో జరిగే పోరాటం ఆపను అని ఆర్ఎన్ రాము చెప్పారు. సంతకాల సేకరణకు సంఘీభావం తెలిపిన న్యాయవాదులను కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కాల యాదయ్య, చేవెళ్ళ ఎమ్మెల్యే కాల యాదయ్య పంపిణీ చేసినట్టుగా కూడా ప్రచురించారు. ఇక మనం చూడొచ్చు ఇక్కడ హనుమకొండ బస్టాండ్ను ఆధునీకరించాలని మంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు. మరి జిల్లా అధ్యక్షులు ప్రయాణికుల సౌకర్యార్థం హనుమకొండ బస్టాండ్ను ఆధునీకరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు హనుమకొండ డీసీసీ అధ్యక్షులు కూడా చైర్మన్
వెంకట్రామరెడ్డి హైదరాబాద్లోని వారిని కలిసి వినతి పత్రాన్ని అందించినట్టుగా కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక ఏటీఎం దొంగలు గుట్టురట్టు చేశారని, సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రచురించారు. ఎన్ని మాటలు చెప్పినా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉన్నప్పటికీ కూడా మనం మోసపోతున్నామంటే కారణం మనలోని కొంతమందికి ఉండే ఆశ దురాశలని కూడా చెప్పుకోవచ్చు. ఎవరికి కూడా డబ్బులు ఊరికే రావనే మాటను మనం కూడా గమనించాలి. కష్టే ఫలే అంటారు. మనం కష్టపడితే మాత్రమే ఫలితం వస్తుంది. ఏదో మరి షార్ట్కట్లో డబ్బులు సంపాదించాలనో లేదో ఆశతోనో మీరు ఏదైనా ఒక క్లిక్ చేశారంటే మీ దగ్గర ఉన్నాయి మొత్తం కూడా ఊస్టింగ్ అయిపోతే నడి రోడ్డు మీదకి వచ్చేస్తారు. కనీసం బట్టలు వేసుకుంటా కూడా కనీసం బట్టలు లేనంత దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటివి కోకొల్లలు. తస్మాత్ జాగ్రత్త. ఎక్కువ కూడా ఆశపడమాకండి. మీ కష్టాన్ని మీరు నమ్ముకుంటే బాగుంటుందని చెప్పి కూడా మనందరం కూడా అనుకోవచ్చు. ఇక మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం పాల్గొన్న పరకాల ఇన్ఛార్జ్ ఎర్రబల్లి ప్రదీప్ రావు కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా మీ నిర్లక్ష్యం మీ కుటుంబానికి శాపంగా మారొద్దు, ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించండి, సెంట్రల్ జోన్ డీసీపీ కవిత చెప్పారు. హనుమకొండ జిల్లా మరి అదే ప్రయాణికుల్లో వాహన ప్రయాణాల్లో మీ నిర్లక్ష్యం కారణంగా మీ కుటుంబ సభ్యులు రోడ్డున పడతారని సెంట్రల్ జోన్ హితవు పలికారు. అరైవాలయ కార్యక్రమంలో భాగంగా వరంగల్ ట్రై సిటీ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వాహనదారులతో పాటు వారి కుటుంబ సభ్యులు మంగళవారం ములుగు రోడ్డు బీఎస్కే ఫంక్షన్ హాల్లో కౌన్సిలింగ్తో పాటు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాన్ని అయితే చేశారు. ప్రభుత్వ అధికారులు కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు, ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా ఇప్పటికీ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ మరి అనేవి వస్తూ ఉన్నవి చాలా ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది కరెక్ట్ కాదు. మీ పరిధిలోనే మీరు ఉండాలి. కానీ డ్రింక్ చేసిన తర్వాత డ్రైవ్ చేయడం అనేది మీతో పాటు మీ పక్కన వాళ్ళకు కూడా ఎంతో ప్రమాదం జరిగే అవకాశం అయితే కనబడుతుంది. అదేవిధంగా పోలీసులు అందరూ కూడా మరి ఈ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి ఇలాంటివి మరొక్కసారి జరగకుండా ఉండడానికి చూసుకోమన్నారు. ఒక్కసారి మీ కుటుంబంలో ఏదన్నా జరగరానిది ఏదన్నా జరిగితే ఆ తర్వాత కుటుంబం మొత్తం కూడా రోడ్డును పడాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తస్మాత్ జాగ్రత్త అని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి. హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ సబరీష్ సర్పంచుల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్ అని కూడా ప్రచురించడం జరిగింది. ఇక మహిళలకు ఆర్థిక భరోసా కల్పించిన ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నట్టుగా కూడా ప్రచురించారు. ఇక మహిళల ఆర్థిక భరోసా కల్పించేందుకు స్వయం సహాయక సంఘాలు మహిళలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేశారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని కూడా ప్రచురించారు అయితే జరిగింది. పార్కులు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. బల్దియా కమిషనర్ చౌహద్ భాయ్ అని తెలిపారని కూడా ప్రచురించారు. అలాగే ఎంపీ యూపీఎస్ పులిగిల్లో 22,000 విలువైన షూస్ బహుకరణ అని కూడా ప్రచురించారు. ఇక తెలంగాణ డీజీపీ ఇంటెలిజెన్స్ డీజీపీలకు కలిసిన వెలిచాల అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక ఓవరాల్గా ట్రాఫిక్ నిబంధనలతోనే రోడ్డు ప్రమాదాల నివారణ కరీంనగర్ సిపి గౌసలం అయితే మరి చెప్పడం అయితే జరిగింది. ఇక ప్రధాన కారణాలు ఇవే అని చెప్పి టాటా తొలి ఎలక్ట్రిక్ కార్ అని చెప్పి ఇక బిజినెస్కి సంబంధించినవి కూడా మరి కొన్ని వేయడం జరిగింది. ఇక దేశం విదేశంలో గ్రీన్లాండ్కి పైకి అమెరికా యుద్ధ విమానాలు అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేయబోతున్నారా? గ్రీన్లాండ్ను చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు దూకుడు ప్రదర్శిస్తున్నారా? ఈ క్రమంలోనే సైన్యాన్ని గ్రీన్లాండ్లోకి దింపబోతున్నారా? ఈ తరుణంలో డెన్మార్క్ ఆందోళన అర్థం ఉందా? అసలు దీనంతటికీ కారణమైన నొరోడా అంటే ఏంటి అసలు అనే దాని గురించి కూడా ఒక ఆర్టికల్ అయితే రాయటం అయితే జరిగింది. ఇక ఆ సినిమాపై ఎన్టీఆర్ ప్రశంసలు, కథ అద్భుతమని ట్వీట్. దండోరా మూవీపై జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారన్నారు. ఇప్పుడు దండోరా సినిమా చూశారని చాలా ఆలోచించేలా చేసిందని కొనియాడారు. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణన్, బిందు మాధవి అద్భుతంగా నటించారని అయితే జూనియర్ ఎన్టీఆర్ అయితే కితాబ్ ఇవ్వటం అయితే తారక్ కితాబ్ ఇవ్వటం అయితే జరిగింది దండోరా మూవీకి. అది నిజం కాదు కానీ నిజం కావాలి. రష్మిక, నా జీవితంలో జరిగిన ప్రతి విషయం నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటానని హీరోయిన్ రష్మిక మందన అన్నారు. నటిగా తన కథల ఎంపిక పారితోషికం గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆవిడ మాట్లాడటం అయితే జరిగింది. హీరోయిన్గా ప్రేక్షకులకు వినోదాన్ని అందించడమే నా పనిని, ఎలాంటి భాషాపరమైన హద్దులు లేకుండా అందరికీ నచ్చే చిత్రాలు చేయడానికి ప్రయత్నిస్తుంటాను. కొంతమంది ప్రేక్షకులకు లవ్ స్టోరీ సినిమాలు ఇష్టం, ఇంకొంతమందికి వాణిజ్య చిత్రాలు ఇష్టపడతారు. అందుకే కమర్షియల్ ఉమెన్ స్టోరీ, ఉమెన్ సెంట్రిక్ ఇలా విభిన్న జోనర్లలో సినిమాలు చేస్తున్నాను. ప్రేక్షకులు ఎంటర్టైన్ చేయడంలో వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటున్నాను. ఇకపై కూడా ఇలానే ముందుకు సాగుతాను. ఇక స్పెషల్ సాంగ్స్ చేయడంపై నాకు ఆసక్తి ఉంది. కాకపోతే ఆ చిత్రంలో నేనే హీరోయిన్గా ఉండాలి, లేదంటే ఇండస్ట్రీలో ఉన్న ఓ నలుగురు డైరెక్టర్ సినిమాలో మాత్రం లీడ్ రోల్ కాకపోయినా స్పెషల్ సాంగ్ చేస్తాను. అలాగే ఇండస్ట్రీలో ఎక్కువ పారితోషికం తీసుకునే నటిని నేనే అనుకుంటున్నాను. అయితే ఇది నిజం కాదు కానీ అది నిజం కావాలి అని అయితే చమత్కరించడం అయితే జరిగింది. రష్మిక మందన అనతి కాలంలోనే మంచి హీరోయిన్గా గొప్పగా మరి ఆవిడ పేరు తెచ్చుకోవడం అయితే జరిగింది. ఇక నా ఫోటోలు
జూమ్ చేసి చూశారు. తెలుగు నటి ఈషా రెబ్బా తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఇబ్బందులను ఈషా రెబ్బా పంచుకుంది. సోషల్ మీడియా నుంచి హీరోయిన్గా ఎదిగిన ఈ బ్యూటీ ఫేస్బుక్లో షేర్ చేసిన తన ఫోటోను చూసి దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ తొలి ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత అరవింద సమేత, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, ఓయ్, సవ్యసాచి, రోజెస్ వంటి 3 రోజెస్ వంటి ప్రాజెక్టులతో అలరించింది. తాజాగా తను నటించిన ఓం శాంతి 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 మూవీ జనవరి 30న విడుదల కానుంది. ఈ కార్యక్రమంలో మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈషా రెబ్బా తన కలర్ గురించి ఎదుర్కొంటున్న ఘటన గుర్తు చేసుకుంది. ఒక సినిమా కోసం నేను ఫోటోషూట్లో పాల్గొన్న. అయితే దర్శకుడు నా ఫోటోను చాలా జూమ్ చేసి మోచేతులు నల్లగా ఉన్నాయని, మరింత అందంగా ఉండాలని కోరారు. ఆయన మాటలు నన్ను బాధ పెట్టాయి, చాలా నిరుత్సాహం చెందాను. ఆ సమయంలో ఆయనకు ఏం సమాధానం ఇవ్వాలో కూడా తెలియలేదు. నా పుట్టుకతో వచ్చిన రంగును ఎలా మార్చుకోగలనని చెప్పాను. పరిశ్రమలో ఇలాంటివి సాధారణమని అయితే చెప్పుకురావడం అయితే జరిగింది. ఓవరాల్గా అయితే మనం ఇవి చూడొచ్చు. అదేవిధంగా ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఏవైతే ప్రచురించారో చూద్దాం. నితిన్ నవీన్ నభాస్ కార్యకర్తగా ఆదేశాలు పాటిస్తూ ప్రధాని మోడీ. లక్ష్మణ్, అలాగే ఓట్లు ఏమైనా చోరీ అయ్యాయా? పార్టీ అధ్యక్ష ఎన్నిక రిటర్నింగ్ ఆఫీసర్ లక్ష్మణ్తో మోదీ సరదా సంభాషణ. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నవీన్ ఏకగ్రీవ ఎన్నిక, బాధ్యతల స్వీకరణ. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని శ్రేణులకు పిలుపు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నితిన్ నవీన్తో ప్రధాని మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నడ్డా, బిఎల్ సంతోష్ మాట్లాడారు. ఓట్లు ఏమైనా చోరీ జరిగినాయా అనేది ఎవరికి కౌంటర్ ఇచ్చారో మీకు తెలుసు. ఆ సరదా సంభాషణలో కూడా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి అక్కడ మాట్లాడారు. ఎవరి గురించి ఓట్లు ఏమైనా చోరీ జరిగినాయి అని మోడీ ఏమన్నా అన్నారంటే ఎవరి గురించో మీరు కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక 91 లక్షల ఉద్యోగాలు, 1000 కోట్ల పెట్టుబడి ముందుకొచ్చిన రియల్ ఎస్టేట్ సంస్థ ఆర్ఎంజీడీ అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక చీ సాక్షి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డుగోలుగా 1000 కోట్లు వెనకేసుకుని స్వభజన పరనిందే లక్ష్యంగా చేసుకుని అధికారానికి అవినీతికి పుట్టిన విషపత్రిక సాక్షి అని చెప్పి డైరెక్ట్గా దీని గురించి సాక్షి పేపర్ గురించి అయితే రాయటం అయితే జరిగింది. అదేవిధంగా యాక్చి అని కూడా రాశారు. ఆంధ్రజ్యోతికి భూ నజరానాగా అంటూ బురద కథనం, చంద్రబాబు అప్పనంగా ఇచ్చేశారంటూ అసత్య ప్రచారాలు చేశారని కూడా దీనిలో ప్రచురించడం జరిగింది. ఆదేశాలు, ఉత్తర్వులు, తీర్పులకు ముగిసే రాతలు. అది 1986 నుండి ఎన్టీఆర్ హయాంలో ఇచ్చిన భూమి. అప్పటి మార్కెట్ విలువ ప్రకారం ఎకరన్నర కేటాయింపు, అందులో 74 సెంట్లు. హైవే బఫర్ జోన్ కోసం వెనక్కి ప్రత్యామ్నాయ స్థలం కోసం సుదీర్ఘ ఉత్తర ప్రత్యుత్తరాలు. 2017లో అదే స్థలానికి అనుకుని ఉండే అంతే భూమి కేటాయింపు. దీనికోసం 50 లక్షలు చెల్లించిన ఆంధ్రజ్యోతి 2019లో జగన్ వచ్చి రాగానే భూ కేటాయింపు రద్దు, చట్ట ప్రకారమే వెళ్లాలన్న హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేశారని కూడా దీనిలో ప్రచురించడం అయితే జరిగింది. ఇక కెనడా, గ్రీన్లాండ్, వెనుజులా అన్నీ మావే. ఆ మూడింటిని అమెరికాలో భాగంగా చూపే ఏఐ చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు డొనాల్డ్ ట్రంప్ అని కూడా ప్రచురించారు. ఇక ఊగిసలాటొద్దు, వివేకా హత్య కేసులో సిబిఐ తీరుపై సుప్రీం అసహనం. ఇంకా ఎవరినైనా విచారించాలా? కస్టడీలో ఎవరిని తీసుకుంటారో చెప్పండి, దానికి తగినట్టు ఉత్తర్వులు ఇస్తాం. బెంచ్ పిటిషన్ల అంశాలు సిబిఐ కోర్టు పట్టించుకోలేదు, ప్రస్తావించగానే పరిగణించింది. లోద్రా వాదనలు విచారణ వచ్చే నెల 5కు వాయిదా పడింది. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో సిబిఐ వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు అయితే చేయటం అయితే జరిగింది. దర్యాప్తు పట్ల స్పష్టమైన వైఖరితో ఉండాలని, ఊగిసలాట వద్దని సిబిఐని మందలించింది. ఈ కేసులో ఇంకా లోతైన దర్యాప్తు ఏమైనా మిగిలి ఉందా అని ప్రశ్నించింది. మరింత విచారణ కోసం ఎవరైనా కస్టడీకి తీసుకోవాలనుకుంటున్నారని ఆరా తీసింది. ఒకవేళ అలా ఆలోచిస్తే ఎవరిని విచారించుకుంటున్నారో ఆ వివరాలను స్పష్టంగా చెప్పాలని కోర్టు అయితే చెప్పింది. తాత్సర్యం చెయ్యవద్దు, మీరు అతి త్వరగా తేల్చాలని ఒకంత కోర్టు ఆగ్రహాన్ని అయితే చూపింది అని మనం అనుకోవచ్చు. ఉగాది నుంచి గ్రీన్ కవర్, 50% పచ్చదనానికి కార్యాచరణ ప్రణాళిక అమలులో శాఖలన్నీ భాగస్వామ్యం కావాలి. గ్రీన్ కవర్, గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టులో దేశీయ మొక్కలకు అధిక ప్రాధాన్యం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. పవన్ కళ్యాణ్ తను చేయదలుచుకున్న పనిని విజనరీతో ముందుకు వెళుతూ 2000 ఏదైతే వచ్చే సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో విదేశీ మొక్కలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ గ్రీన్ కవర్, గ్రీన్ వాల్ ప్రాజెక్టుల్లో దేశీయ మొక్కలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. 50% ప్రయోజనానికి, 50% పచ్చదనానికి కార్యాచరణకి ఆయన ప్రణాళిక రచించారని కూడా
ప్రచురించడం అయితే జరిగింది. ఊరికో రేటు, పంపిణీ నష్టాల నివారణ పనుల్లో కక్కుర్తి, లైనిక్స్ కండక్టర్లతో నష్టాలకు తగ్గింపులకు ట్రాన్స్కో నిర్ణయం, 200 కిలోమీటర్ల మేర కండక్టర్లు మార్పిడికి టెండర్లు, కిలోమీటర్కు 2.43 లక్షలుగా ధర నిర్ణయం, నెల్లూరు జిల్లాలో అదే ధరలు ఖరారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక నితిన్ నబీన్ నా బాస్, పార్టీ కార్యకర్తగా ఆయన ఆదేశాలు పాటిస్తానని చెప్పి ప్రధాని మోడీ అన్నారు. ఇక స్టాలిన్ విజయన్ ప్రభుత్వాల్లో గవర్నర్ల లడాయి, తమిళనాడు అసెంబ్లీలో ప్రసంగమే చదవకుండా వెళ్ళిపోయిన ఆర్ఎన్ రవి అని కూడా ప్రచురించారు. ఇక గ్రీన్లాండ్లో వెనిజులా అన్నీ మావే. ఆ ఫోటోలో ట్రంప్ వైట్ హౌస్లో తన కార్యాలయంలో కూర్చొని ఉండగా ఆయన ముందున్న తన గ్రీన్లాండ్ ఆశలకు అడ్డంకిగా ఉన్న నాటో సభ్య దేశాల నేతలైన మైక్రోన్, జార్జియా మెలోని, మరి యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండర్ లైన్ తదితరులు ఉన్నారని చెప్పి కూడా మరి ఏదైతే ట్రంప్ గురించి ఏదైతే చెప్పారో దాని గురించి ప్రచురించడం అయితే జరిగింది. ఇక విపక్ష వైరుధ్యాలే బీజేపీ విజయ సోపానాలని కూడా మరి ఏ కృష్ణారావు మరి ఒక ఆర్టికల్ అయితే రాయటం అయితే జరిగింది మరి ఆంధ్రజ్యోతిలో. ఇక మెమో ఇచ్చిన ససేమిరా, నిషేధిత జాబితా నుంచి భూముల తొలగింపులో అలక్ష్యం, ఉమ్మడి కృష్ణాలో 22A జాబితాలో 1,50,000కు పైగా అసైన్డ్ పట్టాలు, వీటిలో చేతులు మారినవి 30,000 పైనే. భూ సమస్యల పరిష్కారానికి ఇటీవల మెమో జారీ చేసిన ప్రభుత్వం, జీవో కావాలంటూ అడుగు ముందుకు వేయాలని రెవెన్యూ అధికారులు. అలాగే POT చట్టం సెక్షన్ 6 మినహాయింపును అందుకోలేకపోతున్నారన్న పేదలు, అపష్కృతకరంగానే మాజీ సైనిక ఉద్యోగాల సమస్యలను కూడా దీనిలో ప్రచురించడం అయితే జరిగింది. ఇక హోరాహోరీ పోరుగా గుడివాడలో కొనసాగుతున్న అండర్-14 జాతీయ బాలికల కబడ్డీ పోటీలు మరి ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా అయితే ప్రారంభమయ్యాయి. మరి నందమూరి తారక రామారావు క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తున్న 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జాతీయ స్థాయి అండర్-14 బాలికల కబడ్డీ పోటీలు హోరాహోరీగా సాగుతున్న విజయమే లక్ష్యంగా క్రీడాకారులు మంగళవారం తలపడ్డారు. ప్రతి పాయింట్ కోసం తీవ్రంగా శ్రమించారు. 1-2 మ్యాచ్లు ఏకపక్షంగా సాగినా మిగిలిన మ్యాచ్లన్నీ కూడా చాలా ఉత్కంఠభరితంగా సాగాయని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక ఆటో డేటా బేస్ నేరగాళ్ల గుర్తింపులకు పోలీసులు కొత్త విధానం, ఆటోలను అన్ని వైపులా ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్, ట్రాఫిక్ స్టేషన్ల SHOలకు బాధ్యతలు, ప్రత్యేకంగా అప్లికేషన్ రూపొందించిన అధికారులు. నగరంలో 30,000 వరకు ఆటోలు ఉన్నాయని కూడా ప్రచురించారు. ఒక రకంగా ఇది మరి సేఫ్టీ పర్పస్ మనందరం కూడా దీన్ని ఆహ్వానించదగ్గ విషయం. ఇక దుర్గా గుడికి 40 లక్షలు ఆదా, విద్యుత్ బకాయిల వ్యవహారంలో మంత్రుల జోక్యంతో మేలు. దుర్గగుడి సోలార్ ప్లాంట్ ద్వారా 30 లక్షల యూనిట్ల ఉత్పత్తి, దేవస్థానం విద్యుత్ వాడకం 60 లక్షల యూనిట్లు, నెట్ మీటరింగ్ పద్ధతిలో బిల్లు చెల్లిస్తామంటున్న ఆలయ అధికారులు, ఓపెన్ యాక్సెస్ పద్ధతిలో బిల్లు చెల్లించడాలని విద్యుత్ శాఖ ఒత్తిడి, మంత్రుల సూచనతో సమస్య పరిష్కారమైందని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా మనకు తెలుసు మరి పంటల్ని తినేస్తున్నాయి కృష్ణలంకలో అడవి ఆవులు మందలు, పగలంతా లంకల్లో రాత్రిళ్ళు గ్రామాల్లో పంటలు ధ్వంసం అవుతున్నాయని చెప్పి మరి ప్రచురించడం అయితే జరిగింది. పంటలను మేసేస్తున్నాయని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక దుర్గగుడికి అప్పగించడంపై మీనమేషాలు లెక్కింపేందుకు కెనాల్ రోడ్డు పార్కింగ్ అని చెప్పి కూడా మరి అసలు ఓవరాల్గా ఇంపార్టెంట్ న్యూస్ అయితే మనం మరి 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా మరి విపులంగా విశ్లేషించే ప్రయత్నం అయితే చేశాం. ఇది ఈరోజు వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. నమస్తే.